లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ కాగా స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసుల్లో లోపాలు ఉన్నాయని లోక్సభ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసుల్లోని లోపాలను సవరించవలసిందిగా స్పీకర్ ఓం బిర్లా కోరినట్లు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే స్పీకర్కు సంబంధించి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న సభలో చర్చ జరగబోతున్న సంగతి తెలిసిందే. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ కాగా ఓం బిర్లాపై సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సదరు అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్షాలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసుల్లో లోపాలున్నట్టు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. కొన్ని సందర్భాలను ప్రతిపక్షాలు సదరు నోటీసుల్లో పదే ప్రస్తావించినట్లు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసులను పూర్తిగా తిరస్కరించదని లోక్సభ సెక్రటరీ జనరల్ కు స్పీకర్ ఓం బిర్లా సూచించినట్టు తెలిసింది. కాగా సదరు లోపాలను సవరించాల్సిందిగా స్పీకర్ ఓం బిర్లా కోరినట్టు తెలిసింది. కాగా సవరించిన నోటీస్ అందిన తర్వాత నిర్దేశించిన నిబంధనల మేరకు వాటిని పరిశీలిస్తామని లోక్సభ వర్గాలు తెలియజేశాయి. కాగా మార్చి 9న బడ్జెట్ సెషన్ 2వ దశ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును జాబితా చేయనున్నట్లు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. కాగా నిబంధనల మేరకు సభలో అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ ముగిసే వరకు సభకు రాకూడదని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. కాగా 3 అంశాల నేపథ్యంలో ప్రతిపక్షాలు సదరు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. ఇందులో మొదటి అంశం రాహుల్ గాంధీకి లోక్సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం. కాగా రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత అనే సంగతి తెలిసిందే. అయితే రాహుల్ ప్రతిపక్ష నేత అనే విషయాన్ని కూడా స్పీకర్ ఓం బిర్లా విస్మరించారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ. ఇక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి దారితీసిన రెండో అంశం బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోకపోవడం. కొంతమంది మాజీ ప్రధానులపై ఇటీవల సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది ప్రతిపక్షాల వాదన. ఈ విషయంలో నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను విపక్షాలకు చెందిన ఎంపీలు కోరారు. అయితే విపక్షాల డిమాండ్ను స్పీకర్ ఓం బిర్లా పక్కన పెట్టారు. నిషికాంత్ దుబేపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిసైడ్ అయ్యాయి. కాగా ఇటీవల విపక్షాలకు చెందిన 8 మంది ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే సదరు 8 మంది ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని విపక్షాల ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే ఇందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. వీటన్నిటితో పాటు మరో కారణం కూడా ఉంది. కాంగ్రెస్ కు చెందిన మహిళా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ కుర్చీ దగ్గరికి వెళ్లి అవాంఛనీయ సంఘటనకు పాల్పడడానికి పక్కా ప్రణాళికలు తయారు చేసుకున్నారని ఇటీవల స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అంతేకాదు ఈ నేపథ్యంలో సభకు రావద్దని ప్రధాని నరేంద్ర మోదీకి తానే సూచించారని కూడా స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కాగా స్పీకర్ చేసిన ఈ ప్రకటన ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ అన్ని అంశాల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. అభిశంసించాల్సింది స్పీకర్ ఓం బిర్లాను కాదన్నారు ఆయన. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను అభిశంసించాలని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన బిలినియర్ జార్జ్ సౌరోస్ పేరు ఆయన ప్రస్తావించారు. జార్జ్ సౌరోస్ ఒత్తిడి మేరకి రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ అలాగే ఆ పార్టీ మిత్రపక్షాలు దాడులకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏకంగా సభలో హాని తలపెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాలని చూడడం దారుణమని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.
కాగా స్పీకర్ ఓం బిర్లా సేవలను కొనియాడుతూ బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఒక లేఖ రాశారు. లోక్సభ హుందాతనాన్ని కాపాడడానికి స్పీకర్ ఓం బిర్లా అహర్నిశలు కృషి చేస్తున్నారని వీరు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 4వ తేదీన సభలో దుందుడుకుతనంతో వ్యవహరించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో బీజేపీ మహిళా ఎంపీలు కోరారు. ఏదేమైనా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు చర్చనీయాంశమయ్యాయి.